అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువుని మహిమపరుద్దామండి. యేసుని నమ్ముకొనుమా ఓ మానవ, యేసుని నమ్ముకొనుమా, యేసుని నమ్ముకొనుమా ఓ మానవ, యేసుని నమ్ముకొనుమా. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. 54వ కీర్తనలు 4వ వచనం చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చుంబిలు ఇక్కడ ఏంటంటే మనకు సహాయంగా ఉన్నాడు. మనకు సహాయంగా దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. ఎటువంటి ఆపద రాకుండా మనలను కాపాడుతున్నాడు. దేవుడు మనకు సహాయమును మనం ఎప్పుడైతే ఆపదలో ఉంటున్నామో, ఎప్పుడైతే మన కుటుంబానికి ఎప్పుడైతే ఇటువంటి చిన్న ఆపదలు, ఇటువంటి చిన్న కష్టాలు ఎప్పుడైతే వస్తున్నాయో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా నీ పట్ల నా పట్ల ఆయన జాగ్రత్త చూపుతున్నాడు. అందుకని ప్రతి ఒక్కరికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని కొరకు ఏదైనా చేసేవారుగా మనము ఉండాలి. ఆయన మనకు సహాయం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. బిళ్ళారా, ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఎందుకంటే మనం ఆయనకు ఆరాధన చేస్తామని, మనం ఆయన పిల్లలుగా మనం ఉంటామని. కానీ మనం ఏం చేస్తున్నాం పిల్లలు, మన పాపంలోకి మనము వెళ్తున్నాము. ఎవరు పాపంలోకి వెళ్లకుండా దేవుని పట్ల ఉండి ఆయనను నమ్మకం తెలియజేస్తూ దేవుడి యొక్క మాటలను దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం నాయనా. ఇదిగో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ఎటువంటి ఆటంకం లేకుండా నాయన మమ్మలను మీ వాక్యం నడిపించినందుకు మీకే వందనములు తెలుసుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ వాక్యం అన్నారు ప్రభువా, మీరు మాకు సహాయముగాను మాకు ఎటువంటి ఆటంకం వచ్చిన మమ్మల్ని విడిచి వెళ్ళకుండా ప్రభువా మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి మీకే వందనములు తెలుసుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరికి ప్రభావ మీరే తోడుగాను అండగాను ఉండమని సహాయం చేయమని నాయన. వారికి ఎటువంటి కీడము రాకుండా ఉండకు సహాయం చేయమని మీరే కాపాడమని నాయన. ప్రతి ఒక్కరి వాక్యాన్ని లోబడి ప్రభువా మీ యందు భయము భక్తి గలవారుగా ఉండకు సహాయం చేయమని దీవించమని, మీరు ప్రతి ఒక్కరికి తోడుగాను అండగాను ఉండమని సహాయం చేయమని, ప్రతి ఒక్క కష్టంలో ప్రభావ మీరే వాళ్ళకి సహాయమును దయచేయమని ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.